హలో అండి, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు నీరజ కిచెన్. ఈరోజు చాలా మంచి రెసిపీ చేస్తున్నాను, అటుకులతో కేసరి అండి. ఇక్కడ అటుకులు అలాగే బెల్లం, కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఇక్కడ ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బెల్లం అయితే కరిగించుకుందామండి. కరిగితే సరిపోతుందండి, మనకు పాకం అయితే రావాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు చిటికెడు ఇలాచీ పౌడర్ వేద్దాము. ఇందులోనే అటుకులు కూడా వేసుకుందామండి. ఇది కొద్దిగా ఉడకనివ్వాలండి. ఇందులో చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదైతే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఇక్కడ కలర్ కోసం మాత్రమేనండి. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ అయినా వేసుకోవచ్చు, ఇదైనా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పావు కప్పు కాచి చల్లార్చిన పాలు ఇలా యాడ్ చేసుకుందాము. పాలు వేయడం వలన టేస్ట్ అనేది వేరేలా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఇలా ఎండు కొబ్బరి వేసుకుందాము. ఇది లాస్ట్ వేయడం వలన దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది కదండి. మనం ఇప్పుడు స్టవ్ కట్ చేసుకుందామండి. ఇదైతే మనకు రెడీ అయిపోయిందండి. 2 నిమిషాల్లో మనం ఈజీగా ఇలా స్వీట్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.